హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే నేను కాలీఫ్లవర్ను ఆలూను 65 చేస్తున్నానండి. అంటే రెండు మిక్స్ చేసి పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా అయితే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి క్రిస్పీగా. అయితే ఒక ఫ్లవర్ అయితే తీసుకున్నాను, ఒక కాలీఫ్లవర్, ఒక 2 బంగాళదుంపలు అయితే తీసుకున్నానండి. ఇది పసుపు కలిపిన వేడి నీళ్ళండి. నేను ఉడకబెట్టుకోకుండా మామూలుగా దీంట్లోనే వేసేసుకొని క్లీన్ చేసేసుకుందామండి ఒకసారి. ఓకే అండి, మొత్తం అయితే నేను వాటర్ లేకుండా వేరే బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మనం మిశ్రమాన్ని అయితే కలుపుకుందామండి. దీంట్లో అయితే నేను మైదా పిండి వేస్తున్నానండి. మైదా పిండి అయితే ఒక 3-4 స్పూన్ల దాకా అయితే వేస్తున్నానండి. ఇప్పుడు మనం మైదా అయితే ఎంత తీసుకున్నామో కార్న్ఫ్లవర్ కూడా అంతే తీసుకోవాలండి. దీన్ని కూడా ఒక 3 స్పూన్ల దాకా వేస్తున్నాను. అంటే నేను చిన్న స్పూన్ కాకుండా కొంచెం ఇంకోండి ఈ మాత్రం కొంచెం క్రిస్పీ కోసం ఒక స్పూన్ అయితే బియ్యం పిండి వేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లోనూ ఇంకోండి ధనియా పొడి, జీలకర్ర పొడి, సాల్ట్, పసుపు, కొంచెం కారం. మీరు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువ వేస్తున్నానండి మా పిల్లల కోసం. ఇప్పుడు మొత్తం దీన్నంతా కూడా మనం నీట్గా కలుపుకుందామండి. కొంచెం వాటర్ వేసుకుని అయితే కలుపుకుందాం. దీంట్లో అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. చూసారా? ఇప్పుడు మనం దీన్నంతటినీ కూడా కలుపుకుందామండి. కొంచెం వాటర్ వేసుకుని అయితే కలుపుకుందాము. ఇలా కాకుండా ముందు మిశ్రమాన్ని కలిపేసుకొని తర్వాత ఇవన్నీ కలుపుకోవచ్చండి, ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా. కానీ నేను అలా కాకుండా ముందే ఇలాగా మొత్తం అన్నీ ఒకే దాంట్లో మిక్స్ చేసుకుని కలిపేసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసుకుందాం. ఓకే అండి, నేనైతే మొత్తం మిశ్రమాన్ని అంతా కూడా ఇలా కలిపేసుకున్నానండి. నాకు అన్నీ అయితే కరెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అయితే వేసాను కదండి. ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకుందాం. ఇవి మనకి గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనం డీప్ ఫ్రై చేసుకుందామండి. ఫైనల్లీ అయితే అయిపోయిందండి. కొంచెం లైట్గా అయితే మాడిపోయినాయి ఫ్రెండ్స్. నేను కొంచెం బయటికి వెళ్ళి ఇవి మర్చిపోయాను, అందుకని ఇలా అయినాయండి. ఇట్ల పరిస్థితి అయితే పాపం కష్టపడి చేశాను కానీ మా పిల్లలు అయితే తినడానికి వాళ్ళకి నచ్చలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.